ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మరియమ్మ మరియమ్మ యేసయ్యను కన్నమ్మ, పరిశుద్ధుని కన్నా మాయమ్మ. మరియమ్మ మరియమ్మ మా కన్నే మరియమ్మ, మా ప్రార్థన వినవే మాయమ్మ. హల్లెలూయా 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 హోసన్నా. స్తోత్రము 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 మరియమ్మ. హల్లెలూయా 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 హోసన్నా. స్తోత్రము 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 మరియమ్మ. మరియమ్మ మరియమ్మ యేసయ్యను కన్నమ్మ, పరిశుద్ధుని కన్నా మాయమ్మ. మరియమ్మ మరియమ్మ మా కన్నే మరియమ్మ, మా ప్రార్థన వినవే మాయమ్మ.
కనిపించింది మరియమ్మ నీ గర్భమున ప్రభువే జనిస్తాడంది. పరిశుద్ధాత్మ ప్రవేశించి మరియా గర్భము దాల్చునని అనుమానం వలదని అంటూ దావీదుకు వివరించింది. లేఖనము నెరవేరే రక్షకుడు ఉదయించే. లేఖనము నెరవేరే రక్షకుడు ఉదయించే. యూదయ దేశపు రాజుని కన్నవే మరియమ్మ మరియమ్మ యేసయ్యను కన్నమ్మ పరిశుద్ధుని కన్నా మాయమ్మ. మరియమ్మ మరియమ్మ మా కన్నే మరియమ్మ మా ప్రార్థన వినవే మాయమ్మ. పెంచిన యేసయ్యే జగతికి రారాజయ్యాడు. దుష్టుల పాపులకెందరికో మారు మనస్సును ఇచ్చాడు. దేవుని మహిమను ఘనపరచి మృతులను సైతం లేపాడు. నీ వలనే నీ పొరుగు వారిని ప్రేమించుడని అన్నాడు. ఏలాలి పాడావో ఏం పోసి పెంచావో, ఏలాలి పాడావో ఏం పోసి పెంచావో. యేసుని తల్లిగా ఘనతే నీదమ్మా. మరియమ్మ మరియమ్మ యేసయ్యను కన్నమ్మ పరిశుద్ధుని కన్నా మాయమ్మ. మరియమ్మ మరియమ్మ మా కన్నే మరియమ్మ మా ప్రార్థన వినవే మాయమ్మ. హల్లెలూయా 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 హోసన్నా. స్తోత్రము 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 మరియమ్మ. హల్లెలూయా 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 హోసన్నా. స్తోత్రము 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 మరియమ్మ. యవ్వన కాలాన్ని దేవుని కొరకు ఉపయోగించి ఆశీర్వాదాలు పొందుదాం. యవ్వన క్రైస్తవ జనమా క్రీస్తుని ప్రేమను గనుమా. యవ్వన క్రైస్తవ జనమా క్రీస్తుని ప్రేమను గనుమా. యేసుని పిలుపు వినుమా, యేసుని పిలుపు వినుమా. తన వాక్కును గైకొనుమా, యవ్వన క్రైస్తవ జనమా క్రీస్తుని ప్రేమను గనుమా. యవన కాలమందే యేసు యవన రుధిరం చిందించెను. సిలువపై వ్రేలాడెను నీకై మరణించెను. సిలువపై వ్రేలాడెను
మరణించెను. యౌవన క్రైస్తవ జనమా, క్రీస్తుని ప్రేమను గనుమా. యౌవన క్రైస్తవ జనమా, క్రీస్తుని ప్రేమను గనుమా. యవన ప్రాయపు మిడిసి పాటు కేవలం క్షణభంగురము. యవన ప్రాయపు మిడిసి పాటు కేవలం క్షణభంగురము. వాక్యముతో సరిచూసుకో, నీ నడత దిద్దుకో. వాక్యముతో సరిచూసుకో, నీ నడత దిద్దుకో. యౌవన క్రైస్తవ జనమా, క్రీస్తుని കൂട്ടരോടി ആവിയനാട്ടവർ കല്ലറിയുന്നു. ലോകത്തിൽ പാപമുക്തിക്കായ അനലഞ്ഞു യോഗത്തിൽ വഞ്ചകനായുദാ ഓടി വന്നെത്തിയ കണ്ണീരു കൈലേറ്റിലൊത്തിവരോലി കൈയെന്ന പവം എന്നുടൻ കൊച്ചു തൊഴിലാളി പറിക്കുന്നതേ വേഷമെന്തിരുന്നതും
നിത്യമേഘം പോലെ വാനിലലിഞ്ഞു സ്നേഹമൂർത്തി. అన్న లైట్ ఇలా పెట్టన్నట్టు లైట్ అమ్మా కొంచెం వెనక్కి వచ్చి తీసుకోండి మీరు. దివ్య బలి పూజ ఆరంభించే ముందు బుద్ధిని, హృదయాన్ని, శరీరాన్ని ఆ దేవుని యొక్క యోగ్య రీతిలో పాల్గొనేటటువంటి అదృశ్య భాగ్యాన్ని దయచేయమని ఆ ప్రభువుని ప్రత్యేక విధంగా మనం ప్రార్థించుదాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. చెప్పులను నెత్తులతో తడిసిన దుస్తులను అగ్నిలో భస్మమగును. మనకు ఒక శిశువు జన్మించెను, మనకు ఒక కుమారుని కడపితివి. అతడు రాజ్యపాలన వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడై ఉండెను. ఇది ప్రభువాకు.
మీరు ఆయన పుత్రులంటించే దేవుడు చూచుచున్నది కనుక దేవుని వలన ఇక నీకు బానిసలు కావు పుత్రుడవు నీవు ఆయన పుత్రుడవు కనుక బానిసలు కూడా ఇది దేవుని వాకు. సాయంకాల సమయంలో మీరు కొంచెం సైలెన్స్ మీరు కొంచెం నిశ్శబ్దంగా ఉంటే రెండు మాటలు ఈ యొక్క నూతన సంవత్సర సంబరాలు వేడుకలో మన యొక్క జీవితాలు మారాలని ఆ ప్రభువుని వేడుకుంటూ దేవుని యొక్క వాక్యం ఏ రకంగా మనతో మాట్లాడిందో తెలుసుకోవాలని ఆశపడ్డారు. ఎంతో మంది 2020 సంవత్సరంలో అడుగుపెట్టి భగవంతుడిని స్తుతించాలి, భగవంతునికి ధన్యవాదాలు తెలియజేయాలి, భగవంతునికి వందనాలు అర్పించాలి అని ఉబలాట పడ్డారు. కానీ అందరికీ అవకాశం దొరకలేదు. కొంతమందికి ఈ రోజు నాడు మనందరం కూడా ఈ యొక్క దేవాలయంలో సమావేశమై మరి నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటున్న మంచిదని. అయితే ఈ రోజు నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మరి ఎంతో మంది మేత్రాలు రావాలని ఆశపడి ఉంటారు, అవునా కదా? మరి ఈ గ్రామానికే రాసి పెట్టుందంటే భగవంతుడు మరి మిమ్మల్ని చాలా ఆశీర్వదించాడు. మరి ఈ గ్రామానికి మేత్రాలతో పాటు ఇంతమంది గురువులు కూడా వచ్చారు అని అంటే దాని మీద మీ మీద భగవంతుని యొక్క కృప ఆశీర్వాదము చాలా ఉంది. మరి దానికి నేను ముఖ్యంగా మన విచారణకర్తలైనటువంటి ఐజక్ ఫాదర్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మనం ఈ యొక్క ఉపద్ఘాతం పాపం అనేది సైతానికి ఇష్టమైనది. అందుకనే ఆ జీవితానికి పాత జీవితం అంటే ఏమిటి? మనం అనుకునేది పాప జీవితం. పాప జీవితం అంటే మనం మంచి పనులు చేసిన వదిలిపెట్టద్దు. మీరు ఏమైనా మంచి పనులు చేశారనుకోండి, అయ్యో తండ్రి గారు చెప్పారు మా పాత జీవితం వదిలిపెట్టేమన్నారు అని మంచి పనులు వదిలిపెట్టవేయకూడదు. కేవలము మనం వదిలిపెట్టవలసింది ఏమిటి? పాపపు జీవితాన్ని వదిలిపెట్టాలి. అప్పుడు మనం మళ్ళీ
మనకి ఆ యొక్క నూతన పథకంలో అడుగుపెట్టి నడిచేటటువంటి అనుగ్రహం దేవుడు కలగచేస్తాడు. అందుకని మరి మీరు పాత దేవుడికి ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించాలి అంటే దేవుడికి ఇష్టమైనటువంటి పనులు ఏమిటి ఆలోచించాలి. దేవుడికి నేను ఏ పని చేస్తే ఇష్టపడతాడు దేవుడు. వారు వెంటనే వెళ్ళి తన యొక్క కుమారుడిని లోకానికి పంపించడానికి ఆ మరియ తల్లిని ఎన్నుకున్నాడు. అందుకని ఏమని చెప్తాం? దేవవర ప్రసాదం చేత చాలు. మీరు ఒకసారి ఒక మాట జరిగి ఆ యొక్క భగవంతుని బాటలో మనం నడవాలి. ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడో కొంత ఉంటాయి. మీ ఇంటి దగ్గర నుండి గుడికి రావాలంటే మీ ఇంటికి బయటికి వెళ్ళిన తర్వాత చాలా దారులు ఉంటాయి. కుడివైపు ఒక దారి ఉంటుంది, ఎడమవైపు ఒక దారి ఉంటుంది, ముందర ఇంకో దారి ఉంటుంది, దక్షిణం ఇంకో దారి ఉంటాయి. చాలా దారులు ఉంటాయి. ఉంటాయా లేవా? అన్ని దారులు దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఈ గుడికి రావాలంటే మీరు ఒక ప్రత్యేకమైనటువంటి దారిలో ప్రయాణం చేయాలి. ఈ గుడికి రావాలంటే మీరు ఒక ప్రత్యేకమైనటువంటి దారిలో ప్రయాణం చేయాలి. అదే రకంగా మనం కూడా ఈ ఆధ్యాత్మిక అన్వేషణలో ఒక ప్రత్యేకమైనటువంటి బాట ఎన్నుకోవాలి. ఆ బాటే పెద్ద ఆ బాట నిత్య జీవనం విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఓ సర్వేశ్వర, నీవు ఎంతో కనికరంతో అన్ని మాకు దయచేసిన వరములను చూసుకొని నేను సంతోషించు నీవు ఒకనాడు అవి పరిపూర్ణ
సమర్పిస్తున్నాము. ప్రభువునకు కృతజ్ఞత తెలుపుతాము. మా ప్రభువునైన యేసు క్రీస్తును జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలోని మాటలు నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరుస్తున్నావు. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుతూ ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. కరుణ తండ్రి, మీకు కృతజ్ఞతతో నీకు అర్పిస్తున్నాను. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాను. తన మరణము ద్వారా మమ్మల్నితో అతడు మమ్మను మోక్ష భాగ్యములకు వారసుని చేయము. ఎలైనా విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. మా విజయ కుమార్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరితో నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరి
నీ ప్రేమ యొక్క ఈ లోకమున వీడిన వారందరినీ దయతోడి రాజ్యములో చేర్చుకొను. మేమును అసలు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులు లోకమునకు దయచేయుచున్నావు. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో దయచేసి తోపులాటనుకుంటా గురువులు బయటకు వస్తారు, కఠినంగా మధ్యలోకి వస్తారు, ముందు ఉంటారు. ఎవరు కూడా తోపులాట లేకుండా వ్యక్తిగతంగా దీన్ని సుప్రసాదం స్వీకరించాలని మనవి చేస్తున్నారు.
మరి ఈరోజు మనకి అందరికీ కూడా చాలా ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకంటే ప్రతి ఏడాది మనం జరుపుకునే కదా ఈరోజు మనం క్రిస్మస్ పూజ, దానికి తోడుగా నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉంటారు. అందరూ ముఖాలు చూపించుట తండ్రి మీ అందమైన ముఖాలు, మీ బంగారు ముఖాలు అన్నట్లుగా మరి ముఖాలు చూపించడానికి లేక పండుగను లేక పేరు కోసము ఏదైనటువంటి ఎవరైనా ఈరోజు నీవు ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నూతన జీవనను, క్రొత్త ఆశలను ఈ సంవత్సరం అంతయు గడిచి ఆనందింపగలుగుతున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిస్తున్నాము. నిధియులైన సర్వేశ్వరుడు ఈ క్రొత్త సంవత్సరంలో మీకు దైవానుగ్రహమును, దీవెనలను సమృద్ధిగా దయచేసి ఈ నూతన సంవత్సరం అంతయు మిమ్ము ఆపదల నుండి కాపాడునుగాక. సర్వేశ్వరుడు మీకు స్వచ్ఛమైన విశ్వాసమును, దృఢమైన నమ్మకమును, సుస్థిరమైన ప్రేమను, పవిత్రమైన సహనమును దయచేసి ఆదరించునుగాక. మీ రోజులను, క్రియలను ప్రభువు తన శాంతితో నింపునుగాక. ప్రభువు ఇప్పుడు ఎల్లప్పుడూ మీ ప్రార్థనలను ఆలకించి మేము సంతోషంతో శాశ్వత జీవనములకు నడిపించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీ పైకి దిగి వచ్చి సర్వదా సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. ఎందరో మహానుభావులు, కొందరికి మహోన్నతులు, ఆ మహోన్నతులలో ఒకరైన రాయరాన విజయ్ కుమార్ ఏలిన వారికి అభినందన వందనమాల. 1969వ సంవత్సరం అక్టోబర్ 15న ఖమ్మంలో ఈ భూమిపై నిలిచింది ఒక దేవతార మన ముందు నిలిచింది. 1993, 1990 ఇప్పుడు
మన ప్రజలకి సన్మానం చేస్తున్నారు. అందరూ పంచాయతీలతో ఉపయోగపడడం ఉన్నటువంటి కొంతమంది గురువులు వారి యొక్క జన్మ దినోత్సవాలని అందరం కూడా నిశ్శబ్దంగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారి కొరకు చేసే ప్రార్థనలో పాల్గొందాం. దయచేసి ఎవరు కూడా మాట్లాడకుండా ఈ యొక్క మనసుని జీవించండి. ఈ యొక్క దివ్య పరిపూజలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి. వారికి ఎటువంటి ఆపద, కీడు, శోధన, రోగము, అనారోగ్యము రాకుండా కాచి కాపాడి రక్షించండి. మరి గ్రామ ప్రజల కొరకై ఈ రోజు అర్పించినటువంటి యొక్క దివ్య పరిపూజలో పాల్గొన్నటువంటి ఈ గురువులు ఎవరెవరైతే వారి యొక్క జన్మ దినోత్సవాన్ని చేసుకుంటున్నట్టుగా వారు చేసేటటువంటి ఆ సేవలన్నీ కూడా ప్రజలు ఆలకించి, ప్రజలు ఆదరించి నీ వైపు పనులవున వారికి కావలసిన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని దయచేయండి. ప్రభు యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ దినం ఎంతో శుభదినం. 20 ఒక టికెట్ ఈరోజు జరుపుకున్నటువంటి ఈ ప్రోగ్రాన్ని ఈ రోజు విశేషమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొనుకున్నటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డలు ఆయన సాధనలు. తర్వాత ఇంకోటి ఈ రోజు చాలా గమనించవలసిన విషయం, యాక్చువల్ గా బిషప్ గారు
ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలా కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావం